శ్రీవల్లి, ఆ ప్లేట్ ఇలా ఇవ్వమ్మా. చూసావా శివ, అన్నయ్య ఇప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తున్నాడు. నా కోసం ఎవ్వరూ ఆలోచించక్కర్లేదు, మీరే తినండి. మనమంటే 2-3 తింటాం కానీ వదిన 6 లాగించేస్తుంది మరి. కట్టకుండా కిచెన్లో పెట్టినా నేనేం తినలేవయ్యా. అసలు ఉట్టిలో కాదు కదా, ఆ ఆకాశంలో పెట్టినా నేను అటువైపు చూడను కూడా చూడను. వదినా, రాత్రి ఆకలేస్తే నువ్వే ఇబ్బంది పడతావు. అయినా పైన ఉట్టిలో కట్టకపోతే ఏంటంట? పిల్లొస్తుందని. నల్లదా? కాదు, నీలాగే తెల్లది. నేనేం కొరకనులే. ఎవరిని? నేనేం చపాతీ కొరుక్కు తినను అంటున్నాను. మంచిది. హాయిగా నిద్రపోతూ కాలక్షేపం చేస్తూ కళ్ళు మూసుకుని కలలు కంటున్నారు. కలలు. నేను కనీసం ఒక చపాతీ అయినా మింగితే తప్ప కళ్ళు మూతలు పడేలా లేవు. అబ్బా, తిరిగినోడు కాస్త బోర్లా పడుకోవచ్చు కదా, సైడ్కి తిరిగి పడుకున్నాడేంటి? ఇప్పుడు ఎలా? అయ్యో, బోర్లా పడుకుంటాడు, నా వైపు చూడకుండా ఉంటాడు అనుకున్నాను, కానీ వెళ్ళకిలా పడుకున్నాడు ఏంటి? సర్లే, పడుకున్నాడు కదా, అందిన కాడికి చపాతీలు లాక్కుని తినడం మంచిది. ఏయ్ లే, నిన్నే లేవమంటున్నానా? తున్నపోతులాగా నిద్రపోతుంది.
మొగుడు నిద్ర లేపినా అన్నయ్య అని కలవరించడం మీకు భలే అలవాటు అనుకుంటా. వాడు తప్ప ఇంకెవరు గుర్తుండ్రా మీకు? ఇప్పుడు ఏమైంది బావా? నీ మొహం మీదనే నీళ్లు కొట్టినట్టే గుమ్మం ముందు నీళ్లు కొట్టి ముగ్గై వెళ్ళు. రేయ్, ఏం చేస్తున్నావురా? పాపం ఆ పిల్లకి రాత్రంతా వాంతులయ్యాయి. ఎప్పుడో తెల్లవారుజామున 4ంటికి పడుకుందనుకుంటా. 2 గంటల నిద్ర కూడా లేదు తనకి. పిల్లని లేపి ఇబ్బంది పెడుతున్నావా? ఇబ్బంది పెట్టట్లేదమ్మా, పని చెప్తున్నాను. అయినా ఇది పిల్ల ఏంటి? పిల్లల్ని కనడానికి రెడీగా ఉంటే ఒళ్ళొంచి పని చేయమని ముందు. ఏం మనిషివిరా నువ్వు? కడుపుతో ఉందని తెలుసు, కానీ నీ కడుపులో కుళ్ళు పెట్టుకొని తనని ప్రశాంతంగా పడుకోనివ్వవా? ఏంది తిరుపతి, వాళ్ళ అన్న చెప్పలేదా ఏంది? పొద్దు పొద్దున లేచి పని చేస్తే ఒంటికి ఆరోగ్యం అని, ఇంటికి పరిశుభ్రత అని. ఏమ్మ కోళ్ళ, పనులు చేస్తావా లేదంటే నీ పనులు చేయడానికి పనులను పెట్టమంటావా? అవసరం లేదు మావయ్య, నేనే చేస్తాను. నెల తప్పావని పని తప్పించుకోకు. ఒరేయ్, నా కోడలు చేయకపోతే నేను చేస్తాన్రా. మీకేం కావాలరా? టీ, కాఫీ, టిఫిన్ ఏదైనా సరే 5 నిమిషాల్లో మీ ముందు పెడతాను. తాగుతారో తింటారో మీ ఇష్టం. అట్టంటప్పుడు కోడల్ని తెచ్చుకోవడం ఎందుకు తిరుపతి? దూడని తెచ్చుకుని సాగితే సరిపోద్ది కదా. అయినా నువ్వు పనులు చేయడం ఏం బాలేదులే.